करिए सर। थैंक यू सर। मिनिस्टर गारू అధ్యక్ష స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్ నగరం పెరుగుతున్న మరి వేగం, విస్తరిస్తున్న వేగం, హైదరాబాద్లో పట్టణీకరణ జరుగుతున్న వేగం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో అదే రకంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్ భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు మనకి ఒక విశ్వనగరానికి సరిపడా హంగులు ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రూపొందించి మరి వారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసినట్టు చాలా నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేశాము. 5,555 కోట్ల పైచీలకు డబ్బులు ఇప్పటికే ఖర్చు పెట్టి వాటిని డెలివరీ కూడా చేశాము అధ్యక్ష. మొత్తం 47 పనుల్లో ఇప్పటికే మరి వివిధ దశల్లో కొన్ని పూర్తి చేశాము, కొన్ని పూర్తి అవుతాయి అధ్యక్ష. మిత్రులు మోజం ఖాన్ గారు ఏదైతే చెప్పారో బహదూర్పురా ఫ్లైओवर अगले ही महीने उसका भी इनॉग्रेशन हो जाएगा. बहादुरपुरे का भी काम मुकम्मल कर देंगे और अगले ही महीने इनॉग्रेट करेंगे. आपको भी साथ लेके चलेंगे और आपको भी मुतमईन करेंगे. आप बेफिक्र रहिए. ओवैसी जंक्शन का भी फ्लाईओवर हमने पूरा किया और बाकी अभी मलकपेट से जो IAS सदन तक है उसका भी अभी काम चालू हो गया. तो एक के बाद एक मैं बोलता हूँ आपको, फेज 2 में ले रहे हैं वो भी बोलता हूँ आपको. मैं फलकनुमा का भी बोलता हूँ, आपको బండ్లగూడ का भी बोलता हूँ. అది కాకుండా అధ్యక్ష ఓవరాల్గా 2 స్ట్రాటజీస్ అధ్యక్ష. ఒకటి, పెరుగుతున్న రద్దీని అరికట్టాలి అంటే అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, వాటితో పాటు ఇంకా గ్రేడ్ సెపరేటర్లు ఇవన్నీ టేకప్ చేయడంతో పాటుగా మరొక వైపు అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ని కూడా బాగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బహుముఖమైన వ్యూహంతో ముందుకు పోతా ఉంది అధ్యక్ష. రోడ్లు విస్తరిస్తున్నాము, కొత్తగా ఫ్లైఓవర్స్ వేస్తున్నాము, అండర్ పాస్లు కడుతున్నాము. నేను తప్పకుండా ఈ శాసనసభలో నిలబడి చాలా సాధికారంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, భారతదేశంలోని ఏ ఇతర నగరాల్లో జరగనంత వేగంగా మౌలిక వసతుల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్లో జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది ఎవరూ కాదలనే సత్యం. ఎందుకంటే నేను ప్రతిరోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతోమంది విజిటర్స్ని కలుస్తూ ఉంటాను అధ్యక్ష. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్ళని కలుస్తూ ఉంటాను. వాళ్ళందరూ దేశంలోని ఇతర నగరాలు కూడా తిరుగుతూ ఉంటారు అధ్యక్ష. బాంబే పోతారు, ఢిల్లీ పోతారు, చెన్నై పోతారు, బెంగళూరు పోతారు, ఇక్కడికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటంటే, మీ దగ్గర ఉన్నంత బాగా రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఇంకోటి ఎక్కడా కూడా భారతదేశంలో ఏ నగరంలో లేవు అనే మాట వారు కూడా చెప్తా ఉంటారు అధ్యక్ష. మా మిత్రులకు కూడా తెలుసు. బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ డూయింగ్ మోర్ సార్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. రెండవ దశలో నేను ఫస్ట్ ఫేజ్ వర్క్స్ అన్ని కూడా నేను చెప్పాను అధ్యక్ష. రెండవ దశలో సెకండ్ ఫేజ్లో ఏం తీసుకుంటున్నారు అని వివేకానంద్ గారు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, రెండవ దశలో SRDP ఫేజ్ 2 కింద మొత్తం 3,115 కోట్ల రూపాయలతో ఒక 12 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అందులో ఎల్బీ నగర్ జోన్లో ఉప్పల్ ప్రాంతంలో ఉప్పల్ జంక్షన్ దగ్గర ఒక 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ తీసుకుంటా ఉన్నాం. ఖైరతాబాద్ జోన్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ దానం నాగేందర్ గారు అడిగారు 45 రోడ్ నెంబర్ 45 దగ్గర. సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఎట్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. ఈ రెండు కలిపి ఒక 100 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్వాన్ నియోజకవర్గం ఖైరతాబాద్ జోన్ కార్వాన్ కాన్స్టిట్యున్సీలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్ ఇట్ రేతి బౌలి అండ్ నానల్ నగర్ జంక్షన్ 175 కోట్లతో కార్వాన్లో తీసుకుంటా ఉన్నాం. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో వివేకానంద గారు సోదరుడు అడిగారు, అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ అక్రాస్ ఫాక్స్ సాగర్ సర్ప్లస్ నాలా ఆన్ పైప్ లైన్ రోడ్ ఒక 45 కోట్ల రూపాయలతో దాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మిత్రులు గాంధీ గారు అడిగారు, ఖాజాగూడ ప్రాంతంలో ఇప్పటికే అక్కడ చాలా చక్కగా రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఒక టన్నల్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం. దానికి ఒక 1,080 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం. దాన్ని కూడా టేకప్ చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు చార్మినార్ జోన్లో 4 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఒకటి చాంద్రాయన్ గుట్టలో బండ్లగూడ జంక్షన్ దగ్గర ఒక ఫ్లైఓవర్ 70 కోట్ల రూపాయలతో, మరొక ఫ్లైఓవర్ ఉమర్ హోటల్ జంక్షన్ దగ్గర మరొక 70 కోట్ల రూపాయలతో చాంద్రాయన్ గుట్ట కాన్స్టిట్యుయెన్సీ. ఆ తర్వాత రాజేంద్ర నగర్ కాన్స్టిట్యుయెన్సీలో फलकनुमा నుంచి बदवेल बोए ROB, फलकनुमा टू बदवेल जाने वाली जो ROB है उसको भी हम लोग 150 करोड़ के साथ वो भी टेकअप कर रहे हैं. साथ ही साथ सिकंदराबाद మా డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యుయెన్సీ అధ్యక్ష మాణికేశ్వరి నగర్లో ఒక 20 కోట్ల రూపాయలతో ఒక RUB మొన్ననే తుకారం గేట్ RUB ప్రారంభించుకున్నాం. మరొక RUB కూడా మాణికేశ్వర్ నగర్ దగ్గర టేకప్ చేయబోతా ఉన్నాం. మరొకటి కూడా డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యుయెన్సీలోనే సికింద్రాబాద్లో చిల్కలగూడ దగ్గర కూడా ఇంకొక RUB మరొక 30 కోట్లతో దాన్ని కూడా టేకప్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు చార్మినార్ జోన్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆరాంగఢ్ జంక్షన్ దగ్గర మరొక 2 RUBలు 90 కోట్ల రూపాయలతో మొత్తం చూసినట్టయితే 3,115 కోట్ల రూపాయలతో హైదరాబాద్లోని అన్ని జోన్లు కూడా కలిపి చక్కగా ఈ రెండవ దశను కూడా టేకప్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిత్రులు వివేకానంద్ గారు అడిగారు అధ్యక్ష, మియాపూర్ నుంచి
పల్లి వరకు కూడా ఏదైతే హెచ్ఎండిఏ ఆర్ఎండ్బి వాళ్ళు చేస్తున్నారో దాన్ని హెచ్ఎండిఏకి అప్పచెప్పాలన్నారు. తప్పకుండా మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ విషయాన్ని చర్చించి పరిశీలిస్తాం అధ్యక్ష. అదేవిధంగా వారు బౌద్ధుర్పల్లి జంక్షన్ ఫ్లైఓవర్ అడిగారు, దాన్ని కూడా స్టడీ చేపిస్తాం అధ్యక్ష. సాధ్యాసాధ్యాలు పరిశీలించి అక్కడ అవకాశం ఉంటే తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. ఐడిపిఎల్ జంక్షన్ నుంచి నర్సాపూర్ రోడ్ వరకు కూడా అడిగారు, దానికి కూడా ట్రాఫిక్ స్టడీస్ చేపిస్తాం అధ్యక్ష. గాంధీ గారు మిత్రులు జేఎన్టీయు నుంచి ప్రగతి నగర్ సంబంధించి అడిగారు అధ్యక్ష. అది ఇప్పటికే పని ప్రారంభమైంది, కాకపోతే అది ఎస్ఆర్డిపి డివిజన్ కాకుండా హెచ్ఆర్డిసిఎల్ అని మరొక సంస్థ ఉంది అధ్యక్ష, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని వారు చేస్తూ ఉన్నారు. దాన్ని తప్పకుండా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. జోనల్ కమిషనర్ ఆఫీస్ నుంచి లింగంపల్లి పోయే రోడ్ అన్నారు, అది ఇప్పటికే 75% పూర్తయింది. దీన్ని హెచ్ఆర్డిసిఎల్ టేకప్ చేసింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేసి శేర్లింగంపల్లి ప్రజలకు అందజేస్తాం. దాన నాగేందర్ గారు పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ రోడ్ అడిగారు అధ్యక్ష. వారు అడిగిన 2 ఫ్లైఓవర్లేమో మంజూరు చేస్తున్నాము సెకండ్ ఫేజ్లో. అది కాకుండా పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ రోడ్ వరకు ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే ఆర్డీపీ అంటారు అధ్యక్ష, దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. తప్పకుండా దాన్ని కూడా తీసుకుంటాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లింక్ రోడ్ మీరు చెప్పినట్టు తప్పకుండా తీసుకుంటాం. తోలి చౌకీ ఫ్లైఓవర్ గురించి కూడా వారు చెప్పారు, దానిలో కొంత నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పారు, దాన్ని సవరిస్తాము. విల్ గెట్ ఇట్ రెక్టిఫైడ్. విల్ సెండ్ అవర్ ఇంజనీర్స్ టీమ్ టు స్టడీ ఇట్ प्रॉपर्ली एंड गेट इट रेक्टिफाइड सर. मौजम खान साहब आप जो बोले बहादुरपुरा फ्लाईओवर, वो अभी आप जैसा बता रहे थे ठीक आप बताया आपने, थोड़ा वक्त लगा पर अप्रैल में इनॉग्रेट कर देंगे, जरूर कंप्लीट कर देंगे. साथ ही साथ आपने ये भी पूछा कि इसका लोन कौन पे कर रहा है और किसने लिया. हमने एक रुपी टर्म लोन लिया इसके लिए, हमारे जीएचएमसी को, और गवर्नमेंट ऑफ तेलंगाना ने उसको गारंटी दिया. तो कुल मिला के हमने स्टेट बैंक ऑफ इंडिया से एक लोन लिया और उसका एनुअल डेट जो है कुल मिला के 310 करोड़ पे आ रहा है. मैं एक बात बताना चाहता हूं आपको, लोन जब कोई भी गवर्नमेंट लेती है या कोई भी इंस्टीट्यूशन लेती है, वो कहां पे खर्च हो रहा है वो देखना है. लोन लेते हैं, हर कोई लेता है, बिजनेस एक्सपेंशन के लिए लोन लेते हैं. जैसा अगर कोई अच्छा कैपिटल वर्क बन रहा है, कोई फ्लाईओवर बन रहा है, कोई एसटीपी बन रही है, उसमें लोन लेने में कोई दिक्कत नहीं होती है, क्योंकि जितना पैसा हम उठाते हैं, जितना खर्च करते हैं, उससे ज्यादा पैसा बनाने का मौका भी गवर्नमेंट को और जीएचएमसी को मिलता है. तो मेरी गुजारिश आपसे है, हमारे कांग्रेस के जो दोस्त हमारे यहां पे है बार बार यही शिकायत करते हैं कि हम लोग लोन पे लोन लिए जा रहे हैं. तेलुगु में एक कहावत है, मैं उर्दू में तो बोल नहीं सकता इसलिए तेलुगु में बोल रहा हूं. అప్పు చేసి పప్పు కూడు తినొద్దని చెప్తారు. అంటే అప్పు చేసి సంక్షేమానికి పప్పు బెల్లాలు వంచినట్టు పంచితే తప్పు, కానీ అప్పు చేసి ప్రొడక్టివ్ సెక్టర్లో పెడితే ఒక్కొక్క రూపాయికి మళ్ళీ 2 రూపాయలు సంపాదించే అవకాశం వస్తుంది అధ్యక్ష. కాబట్టి దిస్ ఈజ్ మోర్ అబౌట్ లివరేజింగ్ ఎకానమీ, दिस इज अबाउट क्रिएटिंग एसेट्स फॉर द फ्यूचर ऑफ आवर चिल्ड्रन, फ्यूचर जनरेशन. तो मेरी गुजारिश आपसे है, हर एक रुपया जो खर्च हो रहा है इसका 2 रुपया मुनाफा फिर गवर्नमेंट को और जीएचएमसी को होगा. आप बेफिक्र रहिए और इस बारे में आपको चिंता करने की कोई जरूरत नहीं. दूसरी बात, आरओबी फलकनुमा आपने बताया, सितंबर तक इसको भी कंप्लीट करेंगे. फलकनुमा का जो आरओबी आपने पूछा इसको भी कंप्लीट करेंगे. हमारे మా వివేకానంద్ గారు ఇంకో మాట అడిగారు అధ్యక్ష, మరి రోడ్లు వేస్తున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు, మరి స్పీడ్ లిమిట్ సంగతి ఏందని అడిగినారు. స్పీడ్ లిమిట్ ఒక జీహెచ్ఎంసీ ఫైనలైజ్ చేయదు అధ్యక్ష. స్పీడ్ లిమిట్ ఫైనలైజ్ చేసే విషయంలో మేము పోలీస్ డిపార్ట్మెంట్తో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కలిసి, ఎందుకంటే మాకు కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు ఫ్లైఓవర్లు కడుతున్నారు కానీ మళ్ళీ 40 కిలోమీటర్స్ పర్ లిమిట్ అని పెడుతున్నారు. ఇక్కడ ఒక విషయం సంతోషంగా చెప్పాలి అధ్యక్ష, ఇతర నగరాల్లో యావరేజ్ స్పీడ్ ఇస్ నాట్ మోర్ దెన్ 30 కిలోమీటర్స్, బట్ ఇన్ హైదరాబాద్ యావరేజ్ స్పీడ్ ఇస్ మోర్ దెన్ 40 కిలోమీటర్స్. వేగంగా పోతున్నందుకు ఫైన్లు వస్తున్నాయి. మిగతా నగరాలేమో వేగంగా పోదామంటే కూడా పోయేదానికి మార్గం లేదు. ఇక్కడ తీసుకున్న ఎస్ఆర్డిపి వల్ల మా మిత్రుడు అడిగిన ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఇంకొంత వేగం పెంచితే మంచిదేమో అనే ఉద్దేశంతో వారు అడిగారు. సో దట్ చలాన్లు తగ్గుతాయి, వాహనదారులకు ఇబ్బంది తగ్గుతుందనే ఉద్దేశంతో వారు అడిగారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి జీహెచ్ఎంసీ విల్ స్టడీ దిస్ ప్రపోజల్ అండ్ దెన్ arrive at speed limit, sir. But I thank all the members for their positive suggestions and positive comments, sir. Thank you very much. Question number 1019, Minister for Municipal Administration and Urban Development. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి. మూసీ నది కాలుష్యం తొలగించి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికను సంసిద్ధం చేసి అమలు చేసేందుకు ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్గా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బి ప్రశ్నకు సమాధానం, నాగోల్, చాదర్ఘాట్ మరియు ముస్లిం జంగ్ బ్రిడ్జ్ వద్ద మూసీ అంచులపై వాక్వేలు, ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేయడం ద్వారా సుందరీకరణ పనులను చేపట్టడం జరిగింది. మూడో ప్రశ్నకి, మూసీ నదిలో తేలియాడే చెత్తా చెదరం తీసేయడానికి 10 ప్రదేశాలలో
ఫ్లోటింగ్ మన తేలియాడు చెత్తా చెదరం బ్యారికేడ్ అంటే ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్స్ అంటారు అధ్యక్ష, వాటిని నిర్మించడం జరిగింది. 4వ ప్రశ్నకు సమాధానం, దోమల బెడదను దుర్వాసనను అరికట్టేందుకు హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లు, పైరోసిస్ పిచికారి, పొగ చల్లడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. जनाब अकबरुद्दीन ओवैसी साहब, जनाब अहमद बिन अब्दुल्ला बिलाला साहब। स्पीकर साहब, मैं आपके जरिए मिनिस्टर साहब से ये जानना चाहूंगा कि मूसी रिवर ब्यूटिफिकेशन का काम एक जमाने से चल रहा है, लेकिन आज तक उसके अंदर कोई मुस्बित कदम नहीं उठाए गए हैं। लेकिन आज इससे पहले 2016-17 के अंदर चीफ मिनिस्टर साहब ने भी एक मीटिंग कंडक्ट की थी। उसके अंदर बेहतरीन मूसी डेवलपमेंट प्रोजेक्ट के लिए, मूसी ब्यूटिफिकेशन के लिए चीफ मिनिस्टर साहब ने जो तजावीज़ रखे थे, जो उससे सब लोग सहमत थे। उसमें चीफ मिनिस्टर साहब ने ये कहा था कि ORR टू ORR बीच में हम एक बेहतरीन रोड बनाएंगे और मुख्तलिफ जगह के ऊपर उसकी कनेक्टिविटी देंगे, ताकि एक तो मूसी की ब्यूटिफिकेशन भी हो और साथ ही साथ ट्रैफिक का जो मसला है उसके अंदर भी और ज़्यादा सहूलत पैदा हो सके। लेकिन आज मैं इससे पहले जब चेयरमैन साहब सुधीर रेड्डी साहब के साथ मैं नागोल के पास जाकर जो ब्यूटिफिकेशन का अब जो काम चल रहा है, मैंने देखा दिखने में तो काम काफ़ी खूबसूरत है, काफ़ी अच्छा है। लेकिन मैं आपके जरिए मिनिस्टर साहब से कहना चाहूँगा कि इससे पहले ये मुत्तहदा आंध्र प्रदेश के टाइम के ऊपर वहां पर मूसी डेवलपमेंट के नाम के ऊपर एक रबर डैम बनाया गया जो कोई काम का नहीं है। उसके साथ ही साथ बाजू ब्यूटिफिकेशन के लिए वॉकिंग ट्रैक बनाई गई, इतना खूबसूरत बनाया गया, लेकिन उसके बावजूद भी आपने, हमने देखा और हैदराबाद की आवाम ने भी देखा कि जब कभी भी गंडीपेट भरकर पानी छोड़ते हैं तो पूरा ब्यूटिफिकेशन तबाह हो जा रहा है, तो कोई काम का नहीं रह रहा है वो। तो मैं आपसे यही कहना चाहूंगा कि आज मूसी के अंदर जुमला कितने नाले मेजर और स्मॉल नाले मिला के जुमला कितने नाले मूसी के अंदर आ रहे हैं, और वो नालों के ऊपर सीवरेज सिस्टम प्लांट JNNURM के तहत किया गया था, जो पानी जो बड़े JNNURM के तहत जो सीवरेज लाइन डाली गई थी उसके लिए STP बनाया गया नागोल के आगे, वो एक है। लेकिन जो नालास आकर जो मूसी के अंदर मिल रहे हैं उसके अंदर भी मैक्सिमम नालास के अंदर बारिश के सीजन से हटके सीवरेज वाटर ही जैसा, तो उसके लिए जुमला कितने नालास आके मिल रहे हैं। और वो क्या हम मूसी के अंदर STP लगाने के पहले जो नालास आके उसके अंदर मिल रहे हैं, क्या नालास के ऊपर STP लगाकर साफ पानी मूसी में नहीं लेकर आ सकते? क्या हम क्या ये काम नहीं कर सकते? और इमलीबन के पास जो बस स्टॉप बनाया गया है, गुज़िश्ता में भी जब बारिश का तूफानी बारिश हुई और जब गंडीपेट का पानी छोड़ा गया, हिमायत सागर से पानी छोड़ा गया, तो हमने देखा कि वहां पर इमलीबन के अतराफ उधर चौ तरफ पूरा हैदराबाद तो उसमें तबाह हुआ ही है, लेकिन यहां पर इसकी वजह से बस स्टॉप की तरफ से और मेट्रो स्टेशन की तरफ से वहां पर कितनी तबाही हुई वो सबने देखा है। तो उसके लिए क्या इक़दामात हम कर रहे हैं, और मूसी की बाउंड्री फिक्स की गई है क्या, और मूसी का स्ट्रेच कितना रख रहे हैं, ये तमाम तफसीलात की जरूरत है। और मैं आपके जरिए ये कहना चाहूंगा कि आज सवेरे से मैंने तकरीबन डिपार्टमेंट के लोगों से भी बात किया, तो किसी के पास भी करेक्ट फिगर नहीं मिल रहा है कि मूसी के अंदर कितने नालाज आ रहे हैं। तो ये चीज बहुत जरूरी है। और ये ब्यूटिफिकेशन का काम मूसी का कब तक खत्म होगा, और कितने इंक्रोचमेंट्स है उसके अंदर। अब जैसे कि परसों हमारे श्रीनिवास यादव साहब से भी हमने बात कर आपको भी, KTR साहब को भी बोला था कि उसके बाद जो है ना, जहां पर ये मूसी के पास जब ब्रिज मुसराम बाग ब्रिज के पास आप और हम जाकर जहां पर तूफान जब आया था, जब देखे थे साइक्लोन के टाइम के ऊपर, तो जितने भी हट्स थे वो तमाम हट डेवलपर्स को आज से 4 दिन पहले निकालकर मुंगनूर के अंदर शिफ्ट कर दिया गया, तो पूरी की पूरी स्ट्रेच खाली हो गई। तो वहां पर मैंने कमिश्नर साहब से भी बात किया, वहां पर इमीडिएट एक रोड डालने की भी जरूरत है। और ये तो क्या है, नागोल से 100 फीट की रोड आ रही है, यहाँ के 40 फीट की रोड हो गई, तो पूरे लोगों को वहां शिफ्ट कर दिए। कुछ 25-30 लोगों का कुछ फर्क आ रहा, वो भी वो लोग इंस्पेक्शन कर रहे हैं, वो भी कर देंगे। तो बहरहाल ये ब्यूटिफिकेशन हम कर रहे हैं, स्टार्ट कर रहे हैं। मैं जाकर जब नागौल में देखे, लेकिन उसके बाद जब गंडीपेट छोड़े तो पूरा ब्यूटिफिकेशन खराब हो जा रहा। तो इसके लिए क्या मुस्बित कदम उठा रहे हैं और क्या ब्यूटिफिकेशन के लिए कर रहे हैं, और ये तकालीफ जो हो रही है उसकी बाउंड्री फिक्स करना है। तो मैं आपके जरिए चाहूंगा
कि मिनिस्टर साहब इसके ऊपर तफसील से हमें बताएं। शुक्रिया। మినిస్టర్ గారు. అధ్యక్ష మూసీ సుందరీకరణ, మూసీ యొక్క పునరుజ్జీవం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అధ్యక్ష. అయితే దీన్ని ఏదో మేము ఆషామాషిగా చాలా సింపుల్గా ఏదో నాలుగు వైపులా ఏదో పూతలు పూసి సుందరీకరించి దాంతో చేతులు దులిపేసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదు అధ్యక్ష. మిత్రులు బలాలా గారు చెప్పినట్టు చాలా కాంప్రిహెన్సివ్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్వయంగా వారే కూర్చొని 2014 సంవత్సరంలో 15వ సంవత్సరంలో 2-3 సందర్భాల్లో హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఒక చాలా ప్రఖ్యాతమైన ఆర్కిటెక్ట్ అధ్యక్ష వారిని కూడా పిలిచి సమావేశాలు పెట్టి ఏ రకంగా చేస్తే ఈ ప్రాజెక్టు మనం బ్రహ్మాండంగా చేయవచ్చు, శాశ్వత పరిష్కారం చూపవచ్చు అనే ఆలోచనతో మనం చాలా వివరంగా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. అందులో మొట్టమొదటిది అధ్యక్ష, దేర్ ఆర్ 3 or 4 కంపోనెంట్స్ బలాలా సార్. ఒకటి మొట్టమొదటిది అధ్యక్ష, మూసీలోకి ఎన్ని నాలాలు వస్తున్నాయి, ఎంత మురికి నీరు వస్తుంది వారు అడిగారు. అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో ఉండే నాలాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. అందులో మేజర్ నాలా సార్ 54. ఈ 54 నాలాస్ నుంచి కూడా మీరు చూస్తే 675 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరం జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఏరియా, అందులోంచి 94% సివరేజ్, 94% సివరేజ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు మూసీ. అంటే ఒక రకంగా మనకు అదృష్టం, ఒక రకంగా దురదృష్టం అధ్యక్ష. ఎందుకంటే అదృష్టం ఎందుకు అంటే నాలాస్ అన్నిటి నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా వచ్చే సివరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మూసీని కనుక ఒకవేళ సుందరీకరించే క్రమంలో ట్రీట్మెంట్ చేస్తే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయిపోతుందన్న ఆలోచన. దురదృష్టం ఏమంటే మొత్తంగా సివరేజ్ అంతా మూసీలోకి రావడం వల్ల ఆ నది కలుషితం అయిపోయింది. ఈరోజు మూసీ అంటేనే ఈ జనరేషన్ పిల్లలకి, మా జనరేషన్ కూడా మూసీ అంటే మురికి కూపం మాత్రమే అనే ఒక గుర్తులాగా మిగిలిపోయింది మూసీ నది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ మూసీ రిజ్యువనేషన్ సార్, 100% సివరేజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 3,866 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది 100% సివరేజ్ ट्रीटमेंट प्लांट కోసం. वो हम लोग क्या करें, वो सिवरेज ट्रीटमेंट प्लांट भी एक जगह नहीं बना रहे, हम लोग अलग अलग जगह 36 से ज्यादा जगह हम लोग डिसेंट्रलाइज्ड एसटीपीज बना रहे हैं, जिसके जरिए क्या होगा, आपका ना सिर्फ नागोल में, ना सिर्फ अंबरपेट में आपका एसटीपी बनेगा, बल्कि कई जगह बनके वहां के तालाब जो है वो भी साफ रहेंगे, नाला भी साफ रहेंगे, और जो पानी बहेगी मूसी में वो भी साफ पानी आके बहेगी. ये हमारा एजेंडा है. हमारा इरादा यह है, मंशा यह है कि एसटीपीज का प्रोजेक्ट जो है 100% जो एसटीपी करने का है, इसको इस साल दिसंबर तक टारगेट कर रख लिए हम लोग. काम शुरू भी हो गया कई जगह, फतेहनगर में मैं खुद गया और कई और जगह भी जाके मैं फाउंडेशन भी मैं किया हूं. मैं आपसे वादा करता हूं, हैदराबाद की आवाम से भी वादा करता हूं कि 100% सिवरेज ट्रीटमेंट करके, पूरे हिंदुस्तान में ऐसा कोई शहर नहीं है जो 100% करता है. इससे पहले हैदराबाद में 46% ट्रीटमेंट होता था, वो सबसे ज्यादा है बाकी अगर शहरों के साथ अगर देखेंगे. इसमें भी इस साल के अंत तक 100% ट्रीटमेंट कंप्लीट करके पहली बात मूसी में साफ पानी लाने की कोशिश करेंगे. ये फर्स्ट कंपोनेंट है. इसके अलावा सबसे अहम बात यह है कि मूसी का जो है, इससे पहले अब बता नहीं, बहुत सारे सरकार थी 65 साल में, ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి, టెక్నాలజీని కూడా వినియోగించి, డ్రోన్స్ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్, బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाला साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूं. एक दिन में ही आए नहीं, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష. సివరేజ్ ఇందాక నేను చెప్పినట్టు 100% ట్రీట్మెంట్ చేయబోతా ఉన్నాం. దీంతో పాటు ఎంఎఫ్ఎల్ కూడా మేము చూసుకున్నాం. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ చూస్తే 1.5 లక్షల క్యూసెక్కులు మరి మాక్సిమం फ्लड लेवल मूसीलो प्रवहिस्ता ఉంది అధ్యక్ష. एक और एक चैलेंज भी है, और वो ये है सर कि
अगर आप एंड टू एंड देखेंगे ओआरआर के वेस्ट से लेके ईस्ट तक देखेंगे पूरा 55 కిలోమీటర్ 55 కిలోమీటర్ల అధ్యక్ష ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా చూస్తే మూసీ నది ప్రవాహం 55 కిలోమీటర్లు ఈ 55 కిలోమీటర్లలో మూసీ ఎంత స్టీప్ గా డ్రాప్ అవుతుంది అంటే 84 మీటర్లు డ్రాప్ అవుతుంది అధ్యక్ష అంటే కిలోమీటర్ గ్రేడియంట్ కిలోమీటర్కి దాదాపు 1.5 మీటర్ చొప్పున కిందికి గ్రేడియంట్ ఉంది అధ్యక్ష దానివల్ల ఏం జరుగుతుందంటే నది ఎప్పుడు అక్కడ నీళ్లు నిలిచి ఉండే అవకాశం లేదు నీళ్ళు వచ్చినాయంటే కిందికి పోవాల్సిందే గ్రేడియంట్ అంత స్టీప్గా ఉంది కాబట్టి మూసీ నది బ్యూటిఫికేషన్లో ఒక ముఖ్యమైన కంపోనెంట్ కూడా ఏమంటే అధ్యక్ష అందులోకి మొదలు సివరేజ్ రాకుండా చేయడం దాన్ని ఆల్రెడీ పని మొదలు పెట్టాం దాదాపు 4,000 కోట్ల రూపాయలు 3,866 కోట్ల రూపాయలతో ఆ పనులు మొదలైనాయి డిసెంబర్ దాకా పూర్తి చేస్తాం రెండవది ఈ గ్రేడియంట్ ఏదైతే ఉన్నదో నీళ్లు నిల్వ ఉంచాలి శుభ్రమైన నీరు ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని చెక్ డ్యామ్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానికోసం కూడా స్టడీ చేశాము 3 చెక్ డ్యామ్స్ కట్టబోతా ఉన్నాం అధ్యక్ష నిజానికి ఏమనుకున్నామంటే మూసీ మీద ఒక 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జెస్ మంజూరు చేశాం 545 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశాం 14 ब्रिजेल कटबोता हूं आपका मुसरम बाग का ब्रिज भी उसमें है एक आइकॉनिक ब्रिज जिसका जिक्र अकबर ओवैसी जी ने किया था असद भाई ने भी किया था वो भी उसमें शामिल है कुल मिला के 14 ब्रिजेस HRDCL और आपका हमारा HMDA और GHMC सब लोग मिलकर बनाएंगे ये 14 ब्रिज हमारी एक टीम जा रही है बाहर भी जा रही है मैंने उनको कहा कि आप पेरिस जाओ यूरोप जाओ कई जगह जाके हमारे सीईस को और हमारे कमिश्नर को भी भेजेंगे अगर आप भी जाना चाहते हैं MLAs आप भी जाइए जरूर क्योंकि हम चाहते हैं हैदराबाद के लिए ऐसा काम किया जाए जो कि तारीख में फिर याद रखा जाए हम सभी का नाम मतलब ये गवर्नमेंट का नाम आपका नाम और हमारे अफसरों का भी नाम तारीख में याद रहे तो इसीलिए हम चाहते हैं कि जो 14 ब्रिज बने आइकॉनिक ब्रिज रहे और एक अपना अलग उसका एक स्टाइल रहे अलग एक अच्छा माहौल बने ये हमारा मंशा है तो उसके लिए भी हमने 545 करोड़ हमने मंजूर किया साथ ही साथ STPs भी बन रहे हैं और इसका एक और अहम हिस्सा है जो ईस्ट टू वेस्ट एक ब्रिज बनाने का सीएम सर ने वादा किया था और दोनों तरफ एक 4 लेन रोड का भी हमने प्लान किया पर उसमें मसला ये है हमारे बलाला साहब कि इसका कॉस्टिंग जो है ब्रिज का कॉस्टिंग हमने रोड का जो एलिवेटेड और उसके साथ ही साथ 8 ग्रेड वाला जो ब्रिज है उसका कुल मिला के पूरा एलिवेटेड स्काईवे का हो रहा है 4,240 करोड़ साथ ही साथ रेडियल रोड जो बनाने हैं दोनों तरफ 4 लेन वाला उसके लिए 2,354 करोड़ और साथ ही साथ लैंड एक्विजिशन क्योंकि बहुत सारे इंक्रोचमेंट है उसके लिए 2,300 से ज्यादा 380 करोड़ तक उसके लिए हो रहा है कुल मिला के इसका पूरा कॉस्ट आ रहा है 8,973 ऑलमोस्ट 9,000 करोड़ का बस रोड के लिए और ब्रिज के लिए पैसा लगने वाला है और मैं अगर आपसे कंपैरिजन के हिसाब से अगर बोलूं एक हमारा जो ईस्ट वेस्ट एक्सप्रेसवे है और ब्रिज है इसके लिए 8,900 करोड़ और करीब 9,000 करोड़ लगेंगे अगर तुलना करेंगे कंपैरिजन करेंगे तो हमारा जो ORR है आउटर रिंग रोड 160 किलोमीटर वाला कुल मिला के उसको लगा మొత్తం కట్టడానికి ORR కట్టడానికి అధ్యక్ష 7,000 పైచిలకు కోట్లు 7,440 कोట్లు तो उससे ऑलमोस्ट ज्यादा खर्च 160 किलोमीटर वाला जो ORR के लिए 7,400 करोड़ हम लोग खर्च कर 440 करोड़ खर्च करे उससे भी ज्यादा खर्च इसके लिए होने वाला है नहीं ये 55 किलोमीटर का होता 55 होता हाँ 55 पर वो अलग है ना बस वो इसीलिए अलग है क्योंकि उसका अगर लेन किलोमीटर आप लेंगे तो 8 लेन एक्सप्रेसवे है 12 लेन एक्सप्रेसवे है सर्विस रोड भी आप लेंगे तो मेरी गुजारिश आपसे यही है ORR तो टोल रोड है वहां टोल पे करके जाना पड़ता अब इस पे टोल लगाएंगे तो फिर आप बोलेंगे नको लगाओ तो इसलिए हम लोग कर रहे हैं कोशिश कर रहे हैं प्लानिंग कर रहे हैं फाइनेंशियल कैसा क्लोजर इसका किया जाए क्योंकि जैसा मैंने कहा 3 कंपोनेंट है एक STPs एक रोड बनाने का है और सबसे अहम बात అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు గండిపేట నిండి ఉప్పొంగితే కిందికి మనం మూసీలోకి నీళ్లు వదులుతున్నాం ఆ నీళ్లు కిందికి వస్తున్నాయి పైన మూసా ఈసా నది కూడా వచ్చి గండిపేట హిమాయత్ సాగర్ నుంచి కిందికి వస్తాయి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అధ్యక్ష మాకు ఏం ఆదేశం ఇచ్చినారంటే అల్టిమేట్ గా ఈ రోజు కొండపోచమ్మ సాగర్ 612 మీటర్ల ఎత్తులో అక్కడ మనం రిజర్వాయర్ కట్టుకున్నాం అధ్యక్ష గండిపేట చూస్తే 535 540 మీటర్ల స్థాయిలో ఉంటుంది అధ్యక్ష అక్కడి నుంచి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది మన కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ముత్తంగి జంక్షన్ నుంచి రావల్కోల్ చెరువు ద్వారా అక్కడి నుంచి జన్వాడ చెరువుకు నీళ్లు తెస్తే డైరెక్ట్ గా గండిపేటలోకి 1,250 కోట్ల రూపాయలతో ఇప్పటికే మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంచనాలు కూడా సిద్ధం చేసింది ఆ రకంగా అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి
శాశ్వతంగా గండిపేట చెరువు ఎప్పటికీ కలకల్లాడుతూ ఉండే విధంగా చూసుకుంటూ అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసీలోకి గేట్లు ఎత్తితే సవ్యమైన శుభ్రమైన మంచినీరు హైదరాబాద్కు ఉండే విధంగా చేయాలనేది మా కళ, మా స్వప్నం అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా 4 వైపుల పూతలు పూసి 2 గార్డెన్లు వేసి అక్కడో టెన్నిస్ కోర్టు ఇక్కడో టెన్నిస్ కోర్టు కట్టి సబర్మతిలో చెప్పినట్టు బిల్డప్ ఇచ్చి అట్లా చేయాలనే ఉద్దేశం లేదు. మాకు ప్రాపర్గా సవ్యంగా శాశ్వతంగా మొత్తం చూసినట్టయితే ఈ ఖర్చు पूरा खुल मिला के अगर मूसी के लिए कितना खर्च होगा मैं आपको बताने की कोशिश करूंगा. ईस्ट वेस्ट एक्सप्रेसवे और साथ ही साथ जो भी रोड अभी मैंने कहा उसके लिए 9,000 करोड़ खर्चा होगा. साथ ही साथ आपका गोदावरी का जो मैंने बोला अभी कोंडा पोचम्मा सागर से गंडीपेट चेरू तक लाने के लिए 1250 करोड़ खर्च होगा. एसटीपीस के लिए 3,866 करोड़, रिवर रिजुवनेशन और ब्यूटिफिकेशन के लिए 2,000 करोड़ और साथ ही साथ जो ब्रिजेस हैं 545 करोड़. कुल मिला के 16,634 करोड़. इसमें हमारे भाई याद दिला रहे हैं यहां से, और चेक डैम भी हमने इंक्लूड नहीं किया, उसके लिए शायद और 200-300 करोड़ खर्च होगा. तो कुल मिला के मैं क्या बोल रहा हूं, इसमें एक डिपार्टमेंट जीएचएमसी का काम नहीं है. इसमें इरिगेशन भी शामिल रहेगा, इसमें मेट्रो वाटर सप्लाई भी शामिल रहेगा, इसमें साथ ही साथ रोड्स एंड बिल्डिंग्स डिपार्टमेंट का भी उनका भी भागीदारी रहेगी. तो हमारा प्रोजेक्ट जो है, मूसी का प्रोजेक्ट जो है, एक बार ऐसा हम करना चाहते हैं जिससे कि हैदराबाद की आवाम और हिंदुस्तान की आवाम भी याद रखे और याद करें. इसके लिए पैसे की इंतजाम करना हमारी जिम्मेदारी है, हमारी फर्ज है, मैं जानता हूं. इसके लिए हमने डिजाइन कंपटीशन भी बुलाया कि कैसे किया जाए. 9 इंटरनेशनल फर्म्स ने इसमें भाग भी लिया और सीएम सर ने भी उसका एक बार उन्होंने भी रिव्यू किया. मेरी रिक्वेस्ट आपसे यही है हमारे बलाला साहब, काम तो शुरू हो चुका है क्योंकि एसटीपीस का जो काम है 3,800 से ज्यादा करोड़ वाला काम शुरू हो चुका. तो मूसी प्रोजेक्ट का रिजुवनेशन जो है एक तरफ से अगर देखेंगे तो काम शुरू हो गया. बाकी जो हमने ब्रिजेस भी मंजूर किए उसका भी अभी जीओ निकाला है, टेंडर भी कॉल करने का है. साथ ही साथ जो बाकी काम भी मैं बात कर रहा हूं, जिसका भी अभी मैं जिक्र कर रहा हूं, ये सारे ही काम गवर्नमेंट एक स्ट्रैटेजिक रूप में लेना चाहती है और आपको भी बुलाएंगे, आपका भी हम राय लेंगे इसमें जरूर, क्योंकि ये सबका प्रोजेक्ट है, हैदराबाद का प्रोजेक्ट है. जरूर इसको पूरा करके जितना जल्दी हो सका उतना जल्दी पूरा करने की कोशिश करेंगे. वी आर कमिटेड, वी आर डिटरमाइंड टू मेक मूसी one of the most beautiful projects and most beautiful rivers in the country, sir. And our Honorable Chief Minister himself has been leading this effort. I assure all the members belonging to Hyderabad, in fact, all the citizens of Hyderabad, that government of Telangana is committed to doing this and we will deliver like how we have been delivering on SRDP. Thank you, sir. Kala Venkatesh garu. ధన్యవాదాలు సార్. ముఖ్యమంత్రి గారి విజన్తో మన యువ నాయకుడు